మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఇబ్రహీంపట్నం వెళ్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లో ఇబ్రహీంపట్నం జంక్షన్ చేరుకుంటారు. ఆయన లైవ్ లో చూద్దాం. పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా గడప గడపలో నీ పేరు వాడవాడలో నీ కోరు పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు ఆ పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం బాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి జనం కోసమే జనం కోసమే
గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. ప్రజల మనిషివి ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే జనం కోసమే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోంది ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ పేరు. ఇదే అడ్డగోళ్ళు ప్రభుత్వం. ఎందుకంటే మరి అతను కూడా మాజీ సీఎం అయితే మరి ఆయన వస్తున్న సందర్భం కూడా ఇలా ఆంక్షలు పెట్టడం అనేది చాలా నీచమైన పరిస్థితి. టీడీపీ గుండాలు ఇంటి మీద మన బీసీ బిడ్డ ఇంటి మీద దారుణం చేస్తే అది చూడటానికి వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆంక్షలు పెట్టడం అనేది చాలా నీచమైన పరిస్థితి. మరి మేము బయలుదేరి వచ్చేటప్పుడు కూడా అక్కడక్కడ అడ్డుగించి మరి మమ్మల్ని వేరే దారిలో పంపించడం ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు మరి చాలామందిని మోసం చేశారు రూట్ మార్చి. మరి ఇది ఈ నీచమైన పరిపాలన, ఈ నీచమైన స్థితిని మార్చుకోవాలని మరి మేము వేడుకుంటున్నాం. మన గుంటూరు జనప్రపంచనాన్ని చూసి తట్టుకోలేక ఇవాళ చాలా ఆంక్షలు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి ఈ టైం దాకా 9:30 అనుకున్నది ఈ టైం దాకా కూడా ఇంకా గొల్లపూడిలోనే ఉన్నారు జగన్ గారు. మరి అంత భయం దేనికో తెలియదు ఈ గవర్నమెంట్కి, చాలా భయపడుతున్నారు. ఇబ్రహీంపట్నం చుట్టూరు చెక్ పోస్టులు పెట్టారు, అన్ని చెక్ పోస్టులు పెట్టారు. జీకొండూరు దగ్గర మరీ పెట్టారు. జీకొండూరు దగ్గర సర్కిల్ దగ్గర బస్సులు కానీ వెహికల్స్ కానీ బళ్ళు లాక్కోవడం కానీ చాలా చేశారు. వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే ఈ జనప్రపంచనాన్ని ఆపటం అనేది వీళ్ళ తరం కాదు కదా, వీళ్ళ బాబు తరం కూడా కాదని చెబుతున్నామండి. జై జగన్. చాలా ఇబ్బంది పడబోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను ఒక పెయింటింగ్ వర్క్ చేపిస్తాను, కుర్రోళ్ళని తీసుకెళ్ళి ఒక 30-40 మందిని. పనులు అనేవి మాకు లేవు. నేను జగన్ ప్రభుత్వంలో చాలా లబ్ధి పొందాను, నిజం చెప్తున్నా కదా. ఈ ప్రభుత్వంలో ఇసుక 2000కి ఇచ్చారు సార్. ఎక్కడ పెడుతున్నారు ఇసుక మొత్తం? ఉచిక ఎక్కడ పెడుతున్నారు? అదే మేము అడిగారు సార్, ఎక్కడ పెడుతున్నారు? అమరావతిలో పెడుతున్నారా? ఎక్కడ పెడుతున్నారు? మొత్తం పనులు మొత్తం అమరావతి అంటున్నారు. మాకు ఇక్కడ ఏముంది? కొండపల్లి మాకు లోకల్లో పనులు లేక ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. సార్ నేను ఏదో మాట్లాడుతున్నాను కాదు, మా బతుకు తెరుగు కోసం నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు రైతులకు బాగల అసలు మద్దతు ధర కానీ ఏం లేదు. నేను పత్తి వేసా 3 ఎకరాలు, 1 ఎకరం తోట వేసా. గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడే కొద్దిగా మెరగా కట్టాలి, ఇంకంతే. పత్తికి లేదు అసలు, పత్తి పూర్తిగా పడిపోయింది. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఈ ప్రభుత్వంలో? రైతు ఏమన్నా రైతుకి అయితే పరిస్థితి బాగల. అసలు ఈ ప్రభుత్వం రైతుకి అసలు బాగల, పూర్తిగా డౌన్ అయిపోయింది. రైతు పని అయిపోయింది. నేను 5 ఎకరాల మొక్కజొన్న వేసాను, వరద వచ్చింది, మునిగిపోయింది మొత్తం. 5 పైసల వల్ల జగన్ గారు ఉండగా ఎకరానికి 8,000 లెక్క 40,000 నాకు పడ్డాయి. ఇప్పటి వరకు రైతు మద్దతు లేదు. ఇప్పటికి రైతు భరోసా 20,000 అన్నారు, 10,000 వేశారు. 2 సంవత్సరాలకి 20,000 అన్నారు, 2 సంవత్సరాలు 40,000 వేసింది, 15,000. రైతు మాత్రం ఈ ప్రభుత్వంలో నష్టపోతున్నాడు.
రైతు మద్దతు ధర లేదు, మిరపక లేదు, మొక్కజొన్నక లేదు. 4 సార్లు మా కొటికలపూడి గ్రామంలో 3 నెలలు వరద ఉంది. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. తిన్నారే జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. ప్రజల మనిషివి, ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి, గుమ్మాలకు పారాణివి. జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. నా పెద్ద కొడుకు జగనంటారు ఓ తండ్రి, నా చిన్న కొడుకు జగనంటోని ఓ తల్లి. ప్రతి తండ్రికి నీవే పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ కోరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు, నిన్న పేదెవరు,